أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته ప్రియమైన ధార్మిక సోదరులారా సోదరీమణులారా, ప్రతి ఆదివారం మీ ముందు కొన్ని హదీసులు ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా ఈనాటి ఆదివారం కూడా మీ ముందు కొన్ని హదీసులు ఉంచబడతాయి, ఆలకించండి. ప్రవక్త పట్ల విశ్వాసంగా భాగంగా పోయిన ఆదివారం 3 హదీసులు ఉంచడం జరిగింది. అదే చాప్టర్లో అదే టాపిక్ సంబంధించి మరి ఒక 6 హదీసులు మీ ముందు ఈరోజు ఉంచడం జరుగుతుంది ఇన్షాఅల్లాహ్. మనఅ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ షైఅన్ ఫరఖస ఫీహి ఫతనజ్జహ అన్హు కౌమున్ فبلغ ذلك رسول الله صلى الله عليه وسلم فقتل فحمد الله ثم قال ما بال أقوام يتنزهون عن الشيء يصنعه فوالله إني لعالمهم بالله وأشدهم له خشية. ఇది బుఖారీ ముస్లిం షరీఫ్ నుంచి ఈ హదీసు తీసుకోవడం జరిగింది. దీన్ని అమ్మ ఆయిషా రజల్లాహు తఆలాను ఉల్లేఖించారు. దీని అనువాదం: మొదట మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక పని చెయ్యకూడదని ప్రజలను వారించారు, కానీ తర్వాత ఆయన ఆ పనిని చేశారు. తద్వారా ఇక తాను అందరికీ ఆ పని చేసే అనుజ్ఞ ఇస్తున్నట్లు తెలియాలని. అప్పటికీ కొందరు ఆ పనిని చేసేందుకు సిద్ధపడలేదు. అప్పుడు ఆయన ఇలాంటి మనస్తత్వం గల వారిని గురించి ఒక ప్రసంగం చేశారు. అందులో దైవ స్తోత్రం పిదప నేను ఏ కార్యాన్నైతే చేస్తున్నానో దాన్ని చేయడానికి కొందరు ఎందుకు వెనుకాడుతున్నారు? దైవం సాక్షి, నేను వారందరికంటే అధికంగా దైవ జ్ఞానం గలవాణ్ణి, వారందరికంటే అధిక దైవభీతి గలవాణ్ణి అని ఉద్బోధించారు. ఈ హదీస్ యొక్క వివరణ: కొందరు వ్యక్తులు స్వయం కల్పిత ధర్మనిష్ట భావనకు గురై ధర్మంలో అనుమతించబడిన కార్యాన్ని కూడా చేయడానికి తప్పుగా పరిగణిస్తారు. అలాంటి మనస్తత్వం గలవారు కొందరికి ఒకప్పుడు మహాప్రవక్త వారించిన కార్యాన్ని స్వయంగా ఆయన చేసిన తర్వాత కూడా చేయడానికి మనస్కరించలేదు. కారణం వారి యొక్క విపరీత భయభక్తుల భావనే. అలాంటి వాటిని దృష్టిలో ఉంచుకొనే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ప్రసంగం చేశారు. భయభక్తులకు ధర్మపరాయణతకు దైవ ప్రవక్తను మించిన గీటురాయి ఏది కాగలదు. ఈ హదీసులో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక పని చేయకూడదని మొదట మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారించారు. తర్వాత ఆయన స్వయాన ఆ పనిని చేసి చూపించారు. ఎందుకంటే ఎవరికి ముందుకి డౌట్ ఉండకూడదు అని. తద్వారా ఇక తాను అందరికీ ఆ పని చేసే అనుజ్ఞ ఇస్తున్నట్లు తెలియాలని. అంటే ఆ పని చేయడంలో ఎలాంటి జంకు ఏమీ అవసరం లేదు, ఎందుకంటే మహాప్రవక్త ముహమ్మద్ స్వయాన ఆ పని చేశారు. అయినప్పటికీ కొందరికి వారికి ఆ పని చేయడానికి మనస్కరించలేదు. అది చూసిన తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ చెప్పారు, నేను ఈ కార్యాన్నైతే చేస్తున్నానో దాన్ని చేయడానికి కొందరు వెనకాడుతున్నారు. దైవం సాక్షి, నేను వారందరికంటే అధికంగా దైవ జ్ఞానం గలవాణ్ణి మరియు అధికంగా దైవభీతి గలవాణ్ణి. ఆ పని పాపమైనట్లయితే నేనే చేసేవాడిని కాదు. నాకంటే జ్ఞానం మీకు ఎక్కువగా ఏమీ లేదు. మీ అందరికంటే దైవ జ్ఞానం ఎక్కువగా జ్ఞానాన్ని కలవాన్ని నేను. కాబట్టి ఆ పనిని నేను చేసినాక మీరు దానిలో అనుమానించాల్సిన ఏ విషయము లేదు. కాబట్టి మీరు ఆ పనిని నిశ్చింతంగా చేయొచ్చు. కానీ కొందరు విపరీతమైన భయభక్తుల భావన వల్ల ఆ పనిని చేయకుండా ఉండిపోతారు. కాబట్టి వారిని ఉద్దేశించి మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది, ఒక పని నేను చేసిన తర్వాత దాని గురించి మీకు క్లియర్ కట్గా అనుమతి లభించినట్లే. దాని విషయంలో మీరు ఇంకా మళ్ళీ సంశయించాల్సిన పని ఏమీ లేదు.
దానిలో మీరు అనుమానించాల్సిన పని ఏమీ లేదు. ఎందుకంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయాన ఆ పని చేసినాక ఇంకా దానిలో మనకి ఏమాత్రం అనుమానం ఉండాల్సిన పని లేదు. ఇది ఈ హదీసు సంబంధించింది. ఈ హదీసు ద్వారా మనకి తెలిసే విషయం ఏమిటంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ పని అయితే చేశారో ఆ పని చేయడంలో మనకి ఇలాంటి సంశయం కానీ అనుమానం కానీ రవ్వంత కూడా ఉండాల్సిన పని లేదు అని. ఇంకొకటి, ఈ హదీసు ద్వారా కొన్ని విషయాలు కూడా మనకు తెలుస్తాయి. అదేమిటంటే కొంతమంది అల్లాహ్ తఆలా మరియు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతించిన తర్వాత కూడా కొన్ని తినే విషయాలను తినే పదార్థాలను తమపై నిషేధించుకుంటారు. అది కూడా పాపమే. కొంతమంది నేను చికెన్ తినను, కొంతమంది నేను మటన్ తినను, కొంతమంది ఈ పనులు చేస్తుంటారు. అది హలాల్. అల్లాహ్ తఆలా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయాన తిని చూపించారు. అది వేరే విషయం బలవంతమైతే ఇస్లాంలో లేదు. కానీ కొన్ని విషయాల్ని పట్టుకొని విపరీతమైన భయభక్తుల కారణంగా కొంతమంది తమను తాము అల్లాహ్ తఆలా అనుమతించిన దాన్ని కూడా తమపై హరాం చేసుకుంటారు. అది కూడా నిషిద్ధమే. ఇక వేరొక హదీసు, ఇంకొక హదీసు. అన్ జాబిర్ రజియల్లాహు అన్హు అనిన్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం హీనా అతాహు ఉమరు ఫఖాల్ ఇన్నా నస్మౌ అహాదీస మీ యహూద తుజిబునా అఫ్తరా అన్ నక్తుబ బాజహా ఫఖాల్ అం తహవ్వికున అంతుమ్ కమా తహవ్వుకతిల్ యహూదు వన్ నసారా లఖద్ జిఅతుకుమ్ బిహా బైజాఅ నకియ్య వలౌ కాన మూసా హయ్యం మా వసియ ఇల్లా ఇత్తిబాయి. ఇది ముస్లిం షరీఫ్ యొక్క హదీసు. దీన్ని జాబిర్ రజియల్లాహు తఆలా ఉల్లేఖించారు. దీని యొక్క తెలుగు అనువాదం. హజరత్ జాబిర్ రజియల్లాహు తఆలా ఇలా ఉల్లేఖించారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా వచ్చి, యూదుల మాటలు కొన్ని మాకు మంచిగా తోస్తున్నాయి, వాటిలో కొన్నింటిని వ్రాసుకోవడానికి మమ్మల్ని అనుమతిస్తారా అని అడిగారు. దానికి ఆయన, మీరు అపమార్గపు గోతిలో పడాలని అభిలషిస్తున్నారా? యూదులు క్రైస్తవులు తమ తమ గ్రంథాలను వదిలి అపమార్గంలో పడినట్లు నేను మీకు అందజేసిన షరియత్ శాసనాంగం సూర్యునిలా తేజోవంతమైనది, అద్దంలా స్వచ్ఛమైనది. ఒకవేళ మూసా అలైహిస్సలాం సజీవులై ఉంటే నన్ను అనుసరించడం తప్ప ఆయనకు కూడా మార్గాంతరం లేకపోయేది అని బోధించారు. ఇది ఈ హదీస్ యొక్క తెలుగు అనువాదం. ఇక ఈ హదీస్ యొక్క వివరణ వినండి. యూదులు తమ ధార్మిక గ్రంథమైన తౌరాత్ను ప్రక్షిప్తాలతో చెరిపారు. అందులో అంతా చెడు మాత్రమే ఉందని అర్థం కాదు. కొన్ని నిజమైన విషయాలు కూడా అందులో ఉన్నాయి. వాటిని ముస్లింలు విని మెచ్చుకునేవారు. ఒకవేళ అప్పుడు మహాప్రవక్త అలా వారించకుండా ఆ మంచి విషయాలను భద్రపరుచుకునేందుకు అనుమతించి ఉంటే నిజమైన ఇస్లాం బోధనలు గుర్తుపట్టడం కష్టతరమయ్యేది. ఇస్లాం ధర్మంలో ఎన్నో తప్పుడు భావాలు చోటు చేసుకుని ఉండేవి. మంచి విషయాలు ఏ మతంలో ఉండవని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హుకు ఇచ్చిన సమాధానం దృష్ట్యా స్వచ్ఛమైన సెలయేరు అందుబాటులో ఉండగా కలుషితమైన కుంటల వైపు చూడటం అవివేకం కాదా? ఇది హదీస్ యొక్క వివరణ. దీన్ని జాబిర్ రజియల్లాహు తఆలా ఉల్లేఖించారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా ఒకసారి వచ్చి, యూదుల యొక్క మాటలు కొన్ని మాకు మంచిగా మంచి మాటలు తోస్తున్నాయి, వాటిలో కొన్నింటిని రాసుకోవడానికి ఏమన్నా అనుమతిస్తారా అని. దానికి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు అపమార్గపు గోతిలో పడాలని అభిలషిస్తున్నారా? అపమార్గపు గోతిలో పడాలని అభిలషిస్తున్నారా అని అడిగారు. యూదులు క్రైస్తవులు తమ తమ గ్రంథాలను వదిలి అపమార్గంలో పడినట్లు అని మహాత్మా సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. నేను మీకు అందజేసిన షరియత్ శాసనాంగం
సూర్యునిలా తేజోవంతమైనది. మహాప్రవక్త ముహమ్మద్ మనకు అందించిన షరియత్ అంటే ఖురాన్ మరియు హదీస్, మహాప్రవక్త ముహమ్మద్ యొక్క సున్నత్. ఇది సూర్యునిలా తేజోవంతమైనది, సూర్యునిలా ప్రకాశవంతమైనది, అద్దంలా స్వచ్ఛమైనది అని చెప్తూ, ఒకవేళ ఈరోజు మూసా అలైహిస్సలాం బతికి ఉన్నట్లయితే ఆయనకు కూడా నాపై విశ్వాసం తెచ్చే మార్గం తప్ప వేరే మార్గం లేకపోయేది అని మహాత్మా సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. నన్ను అనుసరించడం తప్ప ఆయనకు కూడా వేరే మార్గం లేకపోయేది. ఎందుకు అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిట్ట చివరి ప్రవక్త. అందుకే కదా ప్రళయానికి ముందు ఈసా అలైహిస్సలాం భూమి మీదకి వస్తారు, కానీ ప్రవక్తగా కాదు, ఒక మనలాగా ఉమ్మతిలాగా వస్తారు. మహాత్మా సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కల్మా చదివే ఆయన కూడా ఉమ్మతిలాగానే జీవనం సాగిస్తారు తప్ప ప్రవక్తగా కాదు. కాబట్టి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మూసా అలైహిస్సలాం ఈరోజు జీవించి ఉన్నట్లయితే ఆయనకు కూడా నన్ను అనుసరించడం తప్ప వేరే మార్గాంతరం లేకపోయేది, వేరే మార్గం లేకపోయేది, ఆయన కూడా నన్ను అనుసరించడం తప్ప వేరే మార్గం లేకపోయేది అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. మన దీన్ యొక్క షరియత్ ఎలాంటిది అంటే స్వచ్ఛమైన సెలయేరు లాంటిది. మీరేమని కోరుకుంటున్నారు? కలుషితమైన కుంటల్లో చేరిన నీరు వంటిది వారిది. ఎందుకంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిట్ట చివరి ప్రవక్త, దైవం తరపున అందినటువంటి, మానవాళికి అందినటువంటి చిట్ట చివరి షరియత్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి షరియత్. ప్రళయం వరకు దీని మీదే మనకు ఆచరించే భాగ్యం కలుగుజాయి కాక, ప్రళయం వరకు వేరే షరియత్ రాదు, వేరే ప్రవక్త రాడు. ప్రళయం వరకు ప్రతి మానవుడు ఈ షరియత్ని అనుసరించే తప్ప వేరే మార్గం లేదు అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం క్లియర్ కట్గా ఈ హదీసు ద్వారా మనకు తెలుస్తుంది. ఒకవేళ ప్రవక్తలు ఎవరైనా జీవించి వచ్చినా ప్రళయం ముందు ఈసా అలైహిస్సలాం కూడా వస్తాడు, ఆయన కూడా ఉమ్మతి అయ్యే వస్తాడు, ప్రవక్తగా రాడు. అంటే అనుచరుడు. మహాప్రవక్త సల్లల్లాహు ఉమ్మతి అంటే అనుచరుడు. మనమంతా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అనుచర సమాజం అది, ఆయన అనుసరించే వాళ్ళం. అలానే ఈసా అలైహిస్సలాం కూడా అనుచరుడయ్యి వస్తారు తప్ప ప్రవక్తగా కాదు. అందుకే వీళ్ళు యూదుల గురించి ప్రస్తావన తెచ్చారు కాబట్టి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూసా అలైహిస్సలాం యొక్క పేరు తీసుకున్నారు ఇక్కడ ఈ హదీస్లో. ఇక వేరే హదీస్, అన్ అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ వఖాల్ قال رسول الله صلى الله عليه وسلم لا يؤمن أحدكم حتى يكون هواه تبعا لما جئت به. ఇది మిష్కాత్ గ్రంథం యొక్క హదీసు. మిష్కాత్ గ్రంథం నుంచి గ్రహించడం జరిగింది. హదీసు యొక్క గ్రంథాలు చాలా ఉన్నాయి, దానిలో మిష్కాత్ గ్రంథం ఒకటి. దీని యొక్క అనువాదం, హజరత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ఒక వ్యక్తి చేసే సంకల్పం, మనోప్రవృత్తులు నేను తెచ్చిన దానికి అంటే దివ్య ఖురాన్కు లోబడి రూపొందనంత వరకు మీలో ఏ ఒక్కడు నిజమైన మోమిన్ అంటే విశ్వాసి కాజాలడు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీసు యొక్క వివరణ. ప్రవక్తను విశ్వసించడం అంటే ఇంకా వేరే భావం ఏముంది? తన మనోవాంఛల్ని, తన సంకల్పాలను, తన ప్రవృత్తుల్ని ప్రవక్త అందజేసిన మార్గదర్శకత్వం ప్రకారం మలుచుకోవడం, తన ఆంతర్యానికి కళ్లెం వేసి దాన్ని దివ్య ఖురాన్ హస్తగతం చేయడం. ఇంతేగా. ఇలా జరగకపోతే ఇంకా ప్రవక్తను విశ్వసించడంలో అర్థమే లేదు. ఈ హదీసులో చూడండి, క్లుప్తమైన హదీసు, చిన్న హదీసు, కానీ ఎంత వివరణ దీంట్లో ఉందో చూడండి. ఒక వ్యక్తి చేసే సంకల్పం, మనోప్రవృత్తులు, ప్రతిదీ అంటే ఒక విశ్వాసి యొక్క సంకల్పం, మనసులో ఏదైనా చేయాలని సంకల్పించిన, మనసులో ఏదైనా ఆలోచనలు కలిగిన, ప్రవృత్తులు అంటే ఒక పని మనిషి చేయాలంటే మొదట మెదడు ఆలోచిస్తుంది, మొదట హృదయంలో ఆ పని గురించి మెదులుతుంది. ఇవన్నీ కూడా దివ్య ఖురాన్కి లోబడి ఉండాలి. మనం ఏదైనా ఒక కార్యం చేయాలన్నా కూడా మొట్టమొదట మన మెదడు ఆలోచిస్తుంది, ఆ పని నేను చేస్తే బాగుండు, ఆ పని చేస్తే నేను బాగుండు,
హృదయం ఆలోచిస్తుంది. హృదయం కూడా ఒకటి ఏదైనా పిక్చర్ చూస్తే హృదయంలో ఆ ముద్ర ఏర్పడుతుంది. అంటే దాని గురించి ఈ పని చేస్తే బాగుంటుందేమో, ఈ పని చేస్తే బాగుంటుంది అంటే ఇలాంటి మన ఆలోచనలు కానీ, ఒక విశ్వాసి యొక్క ఆలోచనలు, ఒక విశ్వాసి యొక్క సంకల్పం, ఇవన్నీ కూడా ఏముండాలి? దివ్య ఖురాన్కి లోబడి ఉండాలి. దివ్య ఖురాన్కి లోబడి ఉండనంత వరకు మీలో ఏ ఒక్కడు నిజమైన విశ్వాసి కాజాలడు అని అన్నారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ హదీసు క్లుప్తమైనదే, కానీ దీని యొక్క వివరణ చాలా లోతుల్లో వెళ్తుంది. పైకి మాత్రం కల్మా చదువుతాను, నేను నా ఇష్టానుసారం జీవితం గడుపుతానంటే కాదు. కల్మా చదివిన తర్వాత 5 పూటల నమాజ్ ఫరజ్ అయిపోతుంది. కల్మా చదివిన తర్వాత ఎన్నో పాప పనుల నుంచి మనము బయటపడాల్సి ఉంటుంది. ఇంతకుముందు నువ్వు సారాయి తాగేవాడైతే ఇప్పుడు కల్మా చదివిన తర్వాత సారాయి మానుకోవాలి. ఇంతకుముందు నువ్వు జూదం ఆడేవాడు అయితే ఇస్లాం తెచ్చిన తర్వాత జూదం మానుకోవాలి. ఇంతకుముందు నువ్వు వడ్డీ తినేవాడు అయితే ఇస్లాం తెచ్చిన తర్వాత వడ్డీ ఇవ్వడము తీసుకోవడము మానుకోవాలి. ఇలానే ప్రతి విషయంలోనూ ఇస్లాం చెప్పే విషయాన్ని మనము ఆచరించాలి. దివ్య ఖురాన్ చెప్పే విషయాన్ని మనము ఆచరించాలి. దివ్య ఖురాన్ యొక్క ఆజ్ఞలను అనుబడి మన విశ్వాస యొక్క జీవితం ఉండాలి తప్ప నా ఇష్టానుసారం జీవిస్తానడానికి లేదు. కల్మా చదివిన తర్వాత అతను అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్త యొక్క గులాం, అంతే కదా. అల్లా మరియు అల్లా ప్రవక్త యొక్క బానిస. అల్లా ఏం చెప్తున్నాడో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదే బోధిస్తాడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం బోధిస్తున్నారో అల్లా యొక్క ఆజ్ఞ కూడా అదే. కాబట్టి ఈ అల్లా యొక్క ఆజ్ఞలు ఖురాన్లో ఉన్నాయి, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలు హదీసుల్లో ఉన్నాయి. ఈ రెండింటిని పట్టుకొని మనం మన జీవితాన్ని ముందుకు సాగాలి. అందుకే ఖురాన్లో అల్లాహ్ తఆలా వేరే చోట అంటాడు, వాతసిము బిహబిలిల్లాహి జమీఅన్ వలా తఫర్రహు. అల్లాహ్ యొక్క తాడును గట్టిగా పట్టుకోండి అని. అల్లాహ్ యొక్క తాడు అంటే తాడులో 2 పొరలు ఉంటాయి. ఒకటి ఖురాన్, 2 హదీస్. ఈ 2 కలిసి అల్లాహ్ తాడు. అల్లాహ్ తాడు అంటే ఆకాశం నుంచి తాడు మనకు వేలాడడంలే. ఇవే దివ్య ఖురాన్ మరియు హదీస్ గ్రంథం. వీటిని ముందుంచుకొని మనం మన జీవితాన్ని సాగించాలి. ఒక పని చేసే ముందు ఆ పని యొక్క అనుమతి, ఆ కార్యం చేసే అనుమతి మనకు దివ్య ఖురాన్ ఇస్తుందా? దివ్య ఖురాన్లో దొరకకపోతే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో ఈ పని చేయడానికి అనుమతి ఉందా అని ఆలోచించి ఆ పని ఉంటే చేయాలి, లేదంటే మానుకోవాలి. దానిలో ఎంత కోట్లు నీకు పైన కోటాను కోట్లు లాభం ఉన్నా దాన్ని వదులుకోవడానికి మనిషి సిద్ధపడాలి. అదే విశ్వాసి యొక్క నైజం. నాకు లాభం ఉంటే ఆ పని చేస్తాను, లేకపోతే లేదంటే అది కుదరదు. ఆ పనిలో మనకు బాహ్యంగా ప్రాపంచిక పరంగా నష్టం చేకూరుతున్నా సరే అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్త దాన్ని నిషేధించినట్లయితే దాని నుంచి ఆగిపోవాలి. లేదు నా మనసు చెప్తుంది నేను పని చేస్తా, కుదరదు. నీ మనసుకి నీకి ఏమాత్రం అక్కడ అల్లా యొక్క ఆజ్ఞ, ప్రవక్త యొక్క ఆజ్ఞ వచ్చిన తర్వాత మనదేమీ చెల్లదు. అక్కడ మనము బిలా చూమో చరా అంటాం ఉర్దూలో. నోరు మెదపకుండా మనము అల్లా యొక్క ఆజ్ఞను పాటించాలి. అది విశ్వాసి యొక్క నైజం. అలా కాకపోతే వేస్ట్. వాడు విశ్వాసి కాజాలడు. అతని యొక్క విశ్వాసం, అతను అసలు విశ్వాసే కాజాలడు అన్నారు మహాపురుషులు. తన ఇష్టానుసారం నడుచుకుంటాను, తన మనస్సు ఎలా చెప్తే అలా నడుచుకుంటానంటే అది అతను విశ్వాసి కాజాలడు. ఇంకొక హదీస్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా వివరించారు, మీలో ఒక వ్యక్తి దృష్టిలో నేను అతని తండ్రి కన్నా, అతని కొడుకు కన్నా, ఇంకా ప్రజలందరికన్నా అధికంగా ప్రేమ పాత్రుని కానంత వరకు మీలో ఎవడు నిజమైన విశ్వాసి కాలేడు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. قال رسول الله صلى الله عليه وسلم لا يؤمن أحدكم حتى أكون أحب إليه من والده وولده والناس أجمعين. ఇది హదీస్ యొక్క అరబీ మూలం. ఇందులో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమని వివరించారంటే, మీలో ఒక వ్యక్తి దృష్టిలో నేను అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు. అక్కడ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని తండ్రి కన్నా,
అతని కొడుకు కన్నా ఇంకా ప్రజలందరికన్నా అధికంగా ప్రేమ పాత్రుణ్ణి కానంత వరకు వీళ్ళు ఎవడు నిజమైన మోమిన్ అంటే విశ్వాసి కాలేడు అన్నారు ఈ హదీస్లో. ఎవరైతే నేను విశ్వాసిని ప్రకటించుకున్నాడో అతని హృదయంలో ప్రేమ ఎవరి పట్ల ఉండాలా? స్వయాన అతని కొడుకు కంటే కూడా, అతని తండ్రి కంటే కూడా, మరియు ప్రపంచంలోని సమస్త మానవులందరికంటే కూడా ఎక్కువగా ప్రేమ ఎవరి పట్ల కలిగి ఉండాలా? మనకు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎడల మనకు ప్రేమ కలిగి ఉండాలా. లేదు నా కొడుకే నాకు ఎక్కువ అంటే వాడు విశ్వాసే కాడు. లేదు మా తండ్రి ఎక్కువ ప్రేమిస్తున్నా నేను, మా తండ్రి ఎక్కువ అంటే చెల్లదు. మన తండ్రి కన్నా, మన కొడుకు కన్నా, మన భార్య పిల్లల కన్నా, సమస్త భూలోకంలోని వాసులందరికన్నా కూడా మన హృదయంలో ఎవరి పట్ల ప్రేమ ఎక్కువగా ఉండాలా? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఎక్కువ. అటువంటి వ్యక్తే విశ్వాసి. అలా కానప్పుడు నాకు నా కొడుకు ఎక్కువ, నా ప్రేమ ఎక్కువ అంటే కుదరదు, అతను విశ్వాసి కాలేడు. అదే ఉమర్ రజల్లాహు అన్హు ఉద్దేశించి ఇంకొక హదీసులో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. ఒకసారి ఉమర్ రజల్లాహు అన్హు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఉమర్ రజల్లాహు అన్హు అంటాడు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను నా భార్య పిల్లల కన్నా నా కొడుకు, నా భార్య, నా పిల్లలు, నా తల్లి తండ్రి అందరికన్నా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కేవలం నా ప్రాణం కంటే ఎక్కువ కాదు, మీకు నా ప్రాణం తప్ప అన్ని సమర్పించడానికి రెడీ అంటే. అప్పుడు మహాత్మా సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీ విశ్వాసం పూర్తి కాలేదు అన్నారు. మీ విశ్వాసం పూర్తి కాలేదు. కొద్దిసేపు తటపటాయించి ఉమర్ రజల్లాహు అన్హు కొద్దిగా ఆలోచించి మళ్ళీ కొన్ని సెకండ్ల తర్వాతనో నిమిషాల తర్వాత మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీరు నా తండ్రి కంటే, నా తల్లి కంటే, నా భార్య పిల్లలందరికంటే, నా ప్రాణం కంటే మీరే ఎక్కువగా నా హృదయంలో ఉన్నారు, మీపైనే నా ప్రేమ ఎక్కువగా ఉంది అంటే అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇప్పుడు మీ విశ్వాసం పూర్తయింది అన్నారు. మన ప్రాణం కంటే ఎక్కువగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని మనము ప్రేమించాలి, ఆయన్ని ఆచరించాలి. అప్పుడే మనము నిజమైన విశ్వాసి కాగలదు. ఊరికి నోటి మాటలు పలుకుతాము, బయట పోయి ఆచరణ లేదంటే వేస్ట్. బయట పోయి ఆచరణ లేదంటే నమాజుల్లా ప్రేయర్కి ఏమో చెప్తున్నా, నేను దేవప్రవక్తని ఎక్కువగా ప్రేమిస్తాను నేనని చెప్తున్నాం, కానీ ఆచరణలో లేదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్క రోజు కూడా, ఒక పూట నమాజ్ కూడా ఖజా కానీ లేదు. మన జీవితాల్ని తరిచి చూసుకుంటే వారంలో ఒకసారి కూడా నమాజ్ పోం. కొంతమంది మన ముస్లింలు ఇంకా మేధావులు ఎలా ఉన్నారంటే పండగ నమాజులు, రంజాన్ బక్రీద్ ఒకటి వస్తారు ఇది వాళ్ళు, అప్పుడు కనపడితే ముస్లిం అనుకుంటాం మనం, మళ్ళీ ఎప్పుడు కనపడ్డాడు. ఇట్లా ఉంటే నేను ప్రవక్తని ఎక్కువగా ప్రేమిస్తున్నానంటే ఎలా అవుతుంది? మేము ఆషికే రసూల్ అంటే ఎట్లయితుంది? కాబట్టి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని మనము అనుసరించాలి, ఆయన చెప్పిన మార్గంలో మనం నడవాలి. అప్పుడే కదా మనం ప్రవక్తని ఎక్కువగా ప్రేమించిన వాళ్ళం అవుతాం. నోటి మాటకు అల్లా దగ్గర విలువ లేదు. అల్లా తఆలా మన సంకల్పాన్ని చూస్తాడు. అల్లా తఆలా మన హృదయంలో ఏర్పడే సంకల్పాన్ని చూస్తాడు. నియత్ అంటాం ఉర్దూలో. సంకల్పానికి ప్రాముఖ్యత దేవుని దగ్గర. బాహ్యం యొక్క నేను జుబ్బా పైజామా వేసిన, డాడీ పెట్టినా, ఇతను ఎంత పెద్ద దైవభక్తుడు అని మీరు అనుకుంటే అది పొరపాటు. నా లోపాలు, నేను చేసే కార్యాలు అల్లాహ్కు తెలుసు. కాబట్టి మన యొక్క ఆంతర్యం సవ్యంగా ఉండాలి. మన ఆంతర్యాన్ని కూడా మనం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆజ్ఞకు లోబడి, దివ్య ఖురాన్కు లోబడి మన ఆంతర్యాన్ని కూడా మనం మార్చుకోవాలి. ఓన్లీ బాహ్యమే కాదు. బాహ్యం అంటే జుబ్బా పైజామా టోపీ పెట్టుకుంటే ఇతను ముస్లిము, ఇతను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరించేవాడు అనుకుంటున్నారు. ఓకే, బాహ్యం ఓకే, ఆంతర్యాన్ని కూడా మార్చాలి. హృదయంలో కూడా మనకు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎడల ప్రేమ ఏర్పడాలి, ఆయన యొక్క ఆచరణ పట్ల ప్రేమ ఏర్పడాలి. ఇంకా రాబో హదీస్లో మీకు తెలుస్తుంది మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు ఎలా ఉంటారో చూడండి. రాబోయే హదీస్ వేరొక హదీసు.
ఇది మిష్కాత్ షరీఫ్ నుంచి గ్రహించడం జరిగింది. ఇన్న నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లమ తవస్సహు యౌమన్ ఫజఅల అస్హాబుహు యతమస్సహూన బివజూఇహి ఫఖాల లహుమున్ నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం మా యహ్మిలుకుమ్ అలా హాజా ఖాలు హుబ్బుల్లాహి వరసూలిహి ఫఖాల నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం మన్ సర్రహు అన్ యుహిబ్బల్లాహు వరసూలహు ఔ యుహిబ్బుహుల్లాహు వరసూలుహు ఫల్యస్దుఖు హదీసహు ఇజా హద్దస వల్యువద్ది అమానతహు ఇజా తుమిన వల్యుహ్సిన్ జవార మన్ జావరహు. ఇది మిష్కాత్ షరీఫ్ యొక్క హదీసు. దీన్ని ఉల్లేఖించిన వారు అబ్దుర్రహ్మాన్ బిన్ అబీ కిరాద్ రజియల్లాహు తఆలా ఈ హదీస్ను ఉల్లేఖించారు. వినండి. ఒకరోజు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వజూ చేశారు. మనం నమాజ్కి ముందు చేసుకునే ముందు వజూ చేస్తాం కదా, మస్జిద్లో వజూ ఖానా ఏర్పాటు చేయబడి ఉంటుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరోజు వజూ చేశారు. ఆయన సహచరులు కొందరు ఆయన వజూ చేసిన నీరు తీసుకుని తమ ముఖాలకు పులుముకోసాగారు. అప్పుడు ఆయన వారిని, మిమ్మల్ని ఇలా చేయమని పురికొలిపినది ఏమిటి అని ప్రశ్నించారు. దానికి వారు అల్లాహ్ పైన ఆయన ప్రవక్త పైన గల ప్రేమే అని సమాధానం ఇచ్చారు. అప్పుడు ఆయన వారికి ఇలా బోధించారు: ఎవరు అల్లాహ్ను ఆయన ప్రవక్తను ప్రేమించి సంతోషిస్తారో వారు మాట్లాడితే సత్యమే పలకాలి. అతని వద్ద అమానతు అప్పగింతగా ఏదైనా పెట్టినప్పుడు దాన్ని సురక్షితంగా దాని యజమానికి అప్పగించాలి. పొరుగు వారితో మంచిగా మెలగాలి అని బోధించారు. ఇది మిష్కాత్ షరీఫ్ యొక్క హదీస్. ఈ హదీసులో చూడండి, సహాబాల యొక్క ప్రేమ, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత ప్రేమ వాళ్ళకు ఉండిందో చూడండి. ఈ హదీసులో మనకు ఒక మచ్చుక తునుక. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరోజు నమాజ్ కోసం వజూ చేస్తుంటే ఆ వజూ కింద పడకుండా నీళ్లను, వజూ చేసేటప్పుడు నీళ్ళు కింద పడతాయి కదా మన చేతులు అడిగేటప్పుడు, ఆయన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వజూ చేస్తుంటే ఆ కింద నీళ్లు కింద పడకుండా అవి తీసుకొని ముఖాలకు తమ శరీరాలకు రుద్దుకునేవారు. దీన్ని చూసి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మిమ్మల్ని ఇలా చేయమని పురికొలిపినది ఏమిటి అని అడిగారు. మిమ్మల్ని ఇలా చేయమని పురికొలిపినది ఏమిటి అని అడిగారు. వారు దానికి సమాధానం ఏం చెప్పారు? అల్లాహ్ పైన ఆయన ప్రవక్తపై గల ప్రేమే, అల్లాహ్ పైన ఆయన ప్రవక్తపై గల ప్రేమే అని సమాధానం ఇచ్చారు. మేము అల్లాహ్పై మరియు మీపై గల ప్రేమ కారణంగానే ఇది చేశాం. మహాత్ముడ్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పలే, కానీ వాళ్ళ ప్రేమతో మహాత్ముడ్ సల్లల్లాహు అలైహి వసల్లం శరీరానికి తాకినటువంటి నీరు కూడా కింద పడకుండా వాళ్ళు ఆ నీరుని తీసుకొని తమ ముఖాలకు తమ శరీరానికి పులుముకున్నారు. దీనికి అడిగినప్పుడు ఎందుకు ఇలా చేశారు అంటే, అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తపై గల ప్రేమ కారణంగానే ఇలా చేశాం. దానికి మహాత్ముడ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమీ అనలే. దాంట్లో అనేదేముంది, ప్రేమతోనే చేశారు అది. కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వారికి మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక నసీహత్ చేశారు. నసీహత్ అంటే ఒక బోధన, ఒక సందేశం ఇచ్చారు. ఏమని? ఎవరు అల్లాహ్ను ఆయన ప్రవక్తను ప్రేమించి సంతోషిస్తారో వారు మాట్లాడితే సత్యమే పలకాలి. వారు మాట్లాడితే సత్యమే పలకాలి, అబద్ధం పలకకూడదు. మరియు అతని వద్ద అమానత్ అప్పగింతగా ఏమైనా పెట్టినప్పుడు దాన్ని సురక్షితంగా దాని యజమానికి అప్పగించాలి. అమానత్లో ఖియానత్ అంటాం. అమానత్లో ఖియానత్ చేయకూడదు. ఏదైనా మనల్ని నమ్మి ఎవరైనా ఒక విలువైన వస్తువు, డబ్బు, బంగారు ఏదైనా మన దగ్గర పెట్టి ప్రయాణంలో ఉన్నప్పుడు, ఏదో సమయాన్ని సందర్భంగా పెట్టిపోయినప్పుడు, మరియు అతను తిరిగి వచ్చినప్పుడు అతని సొమ్మును, అతని యొక్క విలువైన వస్తువుని అతనికి క్షేమంగా అప్పగించాలి. దీన్నే అమానత్ అంటాం, అప్పగింతు అంటాం. మరియు మూడో విషయం, పొరుగు వారితో మంచిగా మెలగాలి. పొరుగు వారితో మంచిగా మెలగాలి. ఈ మూడు విషయాలు ఇక్కడ చెప్పడం జరిగింది. ఎవరైతే అల్లాహ్ను ఆయన ప్రవక్తను ప్రేమించి సంతోషిస్తారో వారు మాట్లాడితే సత్యమే పలకాలి. వారిని నమ్మి ఎవరైనా అమానతుగా
ఏదైనా పెట్టినప్పుడు దాన్ని సురక్షితంగా దాన్ని యజమానికి అప్పగించాలి. మూడోది, పొరుగువానితో మంచిగా మెలగాలి. చూడండి, మనం పొరుగువానితో ఎలా ఉన్నామో మనల్ని మన హృదయాన్ని అడిగితే చెప్తుంది. మనం ఎలా ప్రవర్తిస్తున్నాం పొరుగువారితో, మన ప్రవర్తన ఎలా ఉంది పొరుగువారితో. ఇంకొక హదీసుల్లో మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది, ఎవరి పొరుగు వాడైతే రాత్రి ఉపవాసంతో పడుకున్నాడు కానీ ఇతను మాత్రం కడుపు నిండా భోజించినట్లయితే అతను విశ్వాసి కాజాలడు. ఎవరి పొరుగువాడు అయితే రాత్రి ఉపవాసంతో ఉన్నాడు కానీ అదేం పట్టకుండా ఇతనేం కడుపు నిండా భుజించి తృప్తిగా పడుకున్నాడు, అటువంటి వ్యక్తి విశ్వాసి కాజాలడు. పొరుగువారి యొక్క హక్కు ఇది. ఏమి? కనీసం అతన్ని మనము పస్తులున్నాడా, ఉపవాసం ఉన్నాడా, ఆయన పరిస్థితి ఏమి, పొరుగువాని గురించి మనం పట్టించుకోవాలి. పొరుగువారిని పట్టించుకొని అతని యొక్క పస్తులుంటే అతని యొక్క ఆకలి తీర్చే ప్రయత్నం చేయాలి. పొరుగువాని హక్కులు చాలా ఉన్నాయి. ఒకసారి మహాత్ముడు సల్లల్లాహు అలైహి వసల్లం పొరుగువారి యొక్క హక్కులు చెప్తూ ఉంటే సహాబాలు ఒక సందర్భంలో భయపడసాగారు. ఏమని? పొరుగువాన్ని కూడా ఆస్తిలో భాగం పంచమని ఎక్కడ చెప్తారు మహాత్ముడు సల్లల్లాహు అలైహి వసల్లం అని. పొరుగువానికి ఆస్తిలో భాగం కూడా ఇమ్మంటాడేమో ఏమన్నా అని. అంటే ఆ తిరాన పొరుగువారి యొక్క హక్కులు ఉన్నాయి. అతను ముస్లిం కావచ్చు, వేరే మతస్థుడు కావచ్చు, మానవుడే కదా అతను కూడా. ఈ పొరుగువాడు మానవుడే, మనిషే, మనలాంటి మనిషే. అతని తన మతాన్ని ఏదైనా అవలంబించవచ్చు కానీ అతని హక్కులు ఉన్నాయి మన మీద. అతను ఉపవాసం ఉండి మనం కడుపు నిండా భోజిస్తే మనం విశ్వాసి కాజాలి. ఇలా పొరుగువారికి సంబంధించి చాలా హక్కులు ఉన్నాయి. ఈ సందర్భంగా మహాత్ముడు సల్లల్లాహు అలైహి వసల్లం ఈ 3 విషయాలు చెప్పడం జరిగింది. ఈ హదీసు యొక్క వివరణ: ప్రవక్త సహచరులు ప్రవక్త రుజువు చేస్తుండగా రాలే నీటిని తీసుకుని తమ ముఖాలకు పులుముకున్నారంటే అది కేవలం ఆయన పట్ల ప్రేమ కారణంగానే చేశారు. అలా చేయడంలో విపరీతమేమీ లేదు, తప్పు లేదు. దైవ ప్రవక్త వారిని మందలించడానికి ఆ విషయంలో విపరీతమేమీ లేదు, తప్పు లేదు. వాళ్ళు ప్రేమతో కారణంగా చేశారు కాబట్టి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మందలించలేదు. అయితే ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నిజమైన ప్రవక్తపై ప్రేమ అంటే ఏమిటో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో హృద్యంగా వివరించారు. ప్రవక్త ప్రేమకు నిజమైన అర్థం ఆయన అందజేసిన ఆదేశాలను, ఉపదేశాలను అమలుపరచడం, ఆచరించడం, ఆయన తీసుకువచ్చిన ధర్మాన్ని తమ జీవన మార్గంగా చేసుకోవడం. ఇదే దైవ ప్రవక్త పట్ల ప్రేమకు, ఆయన పట్ల విధేయతకు ఉన్నత స్థానం. అయితే ఇదంతా చిత్తశుద్ధితో జరగాలి, ప్రదర్శనాబుద్ధితో కాదు. ఇది ఈ సందర్భంగా మహాత్ముడు సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన విషయాలు. ఇంకా చివరి హదీస్ మీ ముందు రాబోతోంది. హజరత్ అబ్దుల్లా ఇలా ఉల్లేఖించారు, ఒక వ్యక్తి ప్రవక్త మహనీయుడు సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలో హాజరయ్యాడు. నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను అని అన్నాడు. నీవు ఏమంటున్నావో బాగా ఆలోచించుకో అని హెచ్చరించారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అతడు 3 సార్లు దైవం సాక్షి, నేను మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నాను అని పలికాడు. అప్పుడు మహాత్ముడు సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారో వినండి. నీవు చెప్పేదే నిజమైతే బీదరికాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. నన్ను ప్రేమించే వారి వైపు బీదరికం వెల్లువ కంటే వేగంగా వస్తుంది అని. వెల్లువ అంటే ఇట్లా పైన నీళ్లు పోస్తే కిందికి ఈజీగా వస్తాయి కదా. బీదరికం వెల్లువ కంటే వేగంగా వేంచేస్తోంది అని ప్రకటించారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శ్రేష్ఠుడు. ఈ హదీసులో ఒక వ్యక్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలో హాజరై నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను అని అన్నాడు. అప్పుడు మహాత్ముడు సల్లల్లాహు అలైహి వసల్లం నువ్వు ఏమంటున్నావో బాగా ఆలోచించుకో, మరొకసారి ఆలోచించుకో అని చెప్పారు. అప్పుడు అతను 3 సార్లు దైవం సాక్షి, నేను మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నాను అని అన్నాడు. అప్పుడు మహాత్ముడు సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి జవాబుగా చెప్పారు, నీవు చెప్పేదే నిజమైతే బీదరికాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడు. ఎందుకంటే నన్ను ప్రేమించే వారి వైపునకు బీదరికం వెల్లువ కంటే వేగంగా వస్తుంది అని ప్రకటించారు. ఇది చివరి హదీసు. దీని యొక్క వివరణ మీ ముందు ఉంచి నేను విరమించుకుంటాను.
ఒకరిని ప్రేమించడం అంటే వారి ఇష్టాన్ని తమ ఇష్టంగా మార్చుకోవాలి, వారు అవలంబించే మార్గాన్ని తమ మార్గంగా ఎన్నుకోవాలి, వారి సహచర్యం వారి సాన్నిధ్యం వారి ప్రసన్నతల కొరకు పరితపిస్తూ సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడాలి. మహాప్రవక్తను ప్రేమించడం అంటే ఆయన ఒక్కో అడుగుజాడను వెదికి దాన్ని అనుసరించాలి. ఏ మార్గంలో ఆయన గాయపడ్డారో ఆ మార్గంలో నడిచే ధైర్యం, ఆకాంక్ష మనలో జనించాలి. ఆ మార్గంలో సౌర్ గుహ కూడా వస్తుంది, బద్ర్ మైదానం, హునైన్ పోరాటం కూడా తటస్థపడతాయి. ధర్మపథంలో బీదరికం, ఆకలి బాధలు ఎదురవుతాయి. మనిషి కలిగే బాధల్లో ఆర్థిక బాధ చాలా తీవ్రమైనది. దాన్ని ఎదుర్కోవడం కేవలం అల్లాహ్పై గల భరోసా, ఆయన పట్ల ప్రేమ లాంటి ఆయుధాలతోనే సాధ్యం. ఆ పరిస్థితుల్లో నిజమైన విశ్వాసి ఆలోచన సరళి ఈ విధంగా ఉంటుంది: అల్లాహ్ మాత్రమే నా సంరక్షకుడు, నేను అనాథను మాత్రం కాను, కేవలం ఒక దాసుని. యజమాని అభిష్టానికి అనుగుణంగా జీవించడమే దాసుని కర్తవ్యం. నేను ఎవరి సేవలో నిమగ్నమై ఉన్నానో ఆయన ప్రేమామయుడు, న్యాయశీలుడు, నా శ్రమ వృధా పోదు. ఈ భావన వల్ల ఒక విశ్వాసి ఆపదల్ని అవలీలగా దాటిపోగలుగుతాడు. శైతాన్ కుట్రలన్నీ వమ్మైపోతాయి. ఇది హదీస్ యొక్క వివరణ. ఈ హదీస్లో మహాత్మా సల్లాల్లాహు ఒక దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను అన్నప్పుడు, నువ్వు బాగా ఆలోచించుకో, ఏమంటున్నావో ఒకసారి ఆలోచించుకో అన్నాను. దానికి ఆ వ్యక్తి బాగా ఆలోచించి అల్లాహ్ను సాక్ష్యంగా ఉంచి 3 సార్లు అల్లాహ్ను సాక్ష్యంగా ఉంచి చెప్పడం జరుగుతుంది, నేను మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నాను అని. అప్పుడు మహాత్మా సల్లాల్లాహు చెప్తారు, నీవు చెప్పేదే నిజమైతే బీదరికాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు అన్నారు. బీదరికాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు అన్నారు. మరియు నన్ను ప్రేమించే వారి వైపు బీదరికం వెల్లువ కంటే కూడా వేగంగా వస్తుంది అని చెప్పారు. ఎందుకంటే ఇస్లాంపై నడచడం పూలబాట కాదు, ఇస్లాం ధర్మంపై నడచడం పూలబాట కాదు. ఇస్లాం ధర్మంపై నిష్టగా అల్లాహ్ మరియు అల్లాహ్ ప్రవక్త చూపిన బాటలో నిలవడం అంత ఈజీ కాదు, పూలబాట కాదు. ఎన్నో అవాంతరాలను, ఎన్నో శత్రుత్వాలను ఎదుర్కోవాలి, శత్రువులను ఎదుర్కోవాలి. ఎన్నో అవాంతరాలు వస్తాయి. మొట్టమొదట శత్రువు సైతాన్ను ఎదుర్కోవాలి. సైతాన్ మన రక్తంలో ప్రవహిస్తుంటాడు. మనం మంచి చేయాలనుకుంటే వాడు దాన్ని అడ్డుపడతాడు. ఆ శత్రువుతో పోరాడాలి. నమాజ్ చేయాలని నువ్వు సంకల్పిస్తావు, వాడు వేరే చెడు వైపు వాడు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఇది సంఘర్షణ మొదలవుతుంది. అంత ఈజీ కాదు ఇస్లాం పై నడచడం. ఇది అల్లాహ్ భక్తులకు మాత్రమే సాధ్యం. అల్లాహ్ పట్ల, అల్లాహ్ ప్రవక్త పట్ల ఎనలేని ప్రేమ గల వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఎల్లవేళలా సంఘర్షణ అవుతుంది, మామూలు మాటలు కాదు. ఇస్లాంపై నడుచుకోవడం సంఘర్షణ. ఇది ఒక సంఘర్షణ. మనసులో కూడా సంఘర్షణ ఏర్పడుతుంది. మనసులో కూడా చెడు వైపునకు హృదయం ఒకవైపు లాగుతుంటుంది, ఒకవైపు మంచి వైపుకు హృదయం లాగుతుంటుంది. శైతాన్ ఒకవైపు, మన ధర్మం, మన యొక్క జ్ఞానం మంచి వైపునకు లాగుతుంది. రెండిట్లో ఏది డిసైడ్ చేయాలో సంఘర్షణ. ఇట్లా ప్రతి విషయంలోనూ మనం సంఘర్షిస్తూ మన జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త యొక్క ఆజ్ఞలను అనుసరించడానికి. కాబట్టి మహాత్మా సల్లాల్లాహు చెప్పారు అతనికి, నువ్వు చెప్పేదే నిజమైతే బీదరికం ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉంది. ఎందుకంటే స్వయాన మహాత్మా సల్లాల్లాహు కూడా ఎన్నో రోజులు పస్తులు ఉన్నారు. వారి జీవితంలో ఇంటిలో పోయి వెలగలే. ఇంకా సహాబాల అనుచరులను తీసుకుంటే, మీకు లాస్ట్ టైం హదీసులో చెప్పాను, ముసబ్ బిన్ ఉమైర్ రజులను ఈమాన్ త్యాగం ముందు ఆయన జీవితం ఎలా ఉంది, ఈమాన్ తెచ్చిన తర్వాత ఆయన పరిస్థితి ఏమి. ఇలా ఈమాన్ త్యాగం ముందు ఆయన ఒక ధనవంతుడైన ఇంట్లో పుట్టిన వ్యక్తి, ఈరోజు తొరిగిన వస్త్రం రేపు తొరిగేవాడు కాదు. ముసబ్ బిన్ ఉమైర్ రజులను ఈమాన్ తెచ్చిన తర్వాత ఆయన పరిస్థితి మీరు చూశారు. కట్టు వస్త్రాలు కూడా, అంటే శరీరంపై తొడుక్కున్న వస్త్రాలను కూడా లాక్కునేస్తారు వారి ఇంటి నుంచి తరిమేస్తారు.
ఆస్తిలో భాగం ఇవ్వరు, భార్య తన పిల్లల్ని లాక్కుంటుంది. ఇలా కష్టాలు ఎదురవుతాయి. అన్నిటికీ సిద్ధంగా ఉండాలి ఒక విశ్వాసం. మనం పుట్టుకతో ముస్లింలు కాబట్టి మనకి కష్టాలు తెలియదు. ఇప్పుడు సంఘర్షిస్తూ ఇస్లాం కల్మా పఠిస్తూ ఇచ్చిన వ్యక్తికి కష్టాలన్నీ ఎదురవుతాయి. ఇప్పుడు కూడా ఒక ముస్లిం కూడా నిజంగా ఒక ముస్లింగా బతకాలంటే కూడా సమాజం మొత్తం కూడా దానికి శత్రుత్వం అవుతుంది. ఎన్నో విషయాల్ని మనం వదులుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది మామూలు విషయం కాదు. అది అల్లాహ్ పట్ల ప్రేమ, ప్రవక్తపై ప్రేమతోనే సాధ్యమవుతుంది. ఇది అందరికీ అర్థమయ్యే విషయం కాదు. దీని లోతుపాతులు మనం తెలుసుకోవాలంటే ఇంకా ఇస్లాం యొక్క అధ్యయనాన్ని లోతుగా మనం చేయాల్సి ఉంటుంది. మరియు మనం మన జీవితాన్ని మహాపురుషులు చూపిన మార్గంలో నడపాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రమే మనకు ఈ స్థితి అర్థమవుతుంది. కాబట్టి ఏదైతే హదీసులు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేశానో వీటిపై నాకు, మీకు మరియు శ్రోతలందరికీ అల్లాహ్ తఆలా ఆచరించే భాగ్యాన్ని కలుగజేయుగాక. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. దుఆ కోసం చేతులెత్తండి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యిదినా షఫీయనా హబీబన్నా